కొద్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్లోని ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యుల పదవీకాలం పూర్తయిన సందర్భంగా కాలనీ అధ్యక్షుడు సందిరి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న కాలనీవాసులు గోవర్ధన్ రెడ్డి ప్రెసిడెంట్ గా కాలనీని ఎంతో అభివృద్ధి చేశారని, ఇంకా కాలనీ అభివృద్ధి పథంలో పయనించాలంటే తిరిగి ఆయననే ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన సందిరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ కాలనీ ప్రెసిడెంట్ గా ఈ దఫాతో 16వసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, గత 15 సార్లు 30 సంవత్సరాలుగా కాలనీ అభివృద్ధి కోసం పాటుపడ్డానని, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, మంచినీరు, కమ్యూనిటీ హాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, ఈసారి కూడా నా మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కాలనీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన ప్రెసిడెంట్ సందిరి గోవర్ధన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ పిఎస్ శంకర్, ట్రెజరర్ జి భరత్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కిరణ్ కుమార్, ప్రసాద్, హరికృష్ణ, శ్రీనివాస్ యాదవ్ మరియు టెంపుల్ జనరల్ సెక్రటరీ శివరామరెడ్డి, ట్రెజరర్ రాము, సలహాదారుడు లక్ష్మీమోహన్ మరియు కాలనీ పెద్దలు తదితరులు పెద్ద సంఖ్యలో నూతనంగా ఈరోజు మన ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం యొక్క అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారిని ఏకీగ్రవంగా అందరూ కలిసి మనస్ఫూర్తిగా వారిని మళ్ళీ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క శుభ సందర్భంలో మరి అందరూ కూడా మంచి అభిప్రాయంతో ఒక ఫ్యామిలీ మెంబర్స్గా అందరూ ఒక్కొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. సో అందరూ కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మరి ఆ కేపబుల్ పర్సన్ అతను మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఏదైనా ఒక కాలనీకి సమస్య వస్తే తొందరగా ఆయన రెస్పాండ్ అవుతారు. ఏదైనా మనకు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి వారిని నిర్ణయించుకోవడం మంచి సందర్భం. సో మంచి విషయం. అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చి అందరికడ పార్టిసిపేట్ చేసి వారి వారి అభిప్రాయాలు సూచనలు తెలియజేశారు. సమస్యల గురించి మాట్లాడుకుంటే సమస్యలు అనేది మనం సృష్టించినవే, ఎవరో చెప్పినవి కాదు. మనం చేయకుండా ఉంటే చాలు అని అందరిలో వస్తే అది చాలు, ఆటోమేటిక్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మనం చూస్తుంటాం కొందరు టెనెంట్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 15 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 15 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా తెలిసి తెలియకనో చూస్తూనే మనం చెత్త వేయడం, ఇట్లా పడేయడం చూస్తుండేనే అట్లా అంతా చిన్నగా అది ఎంత గలీజ్గా అనిపిస్తుందంటే అసలు బాగుండదు. డిసిప్లిన్ అనేది లేదు అసలు. కార్ పార్కింగ్ ఇన్డిసిప్లిన్. ఇక్కడ కారు ఉంటుంది, ఇక్కడ కారు పెట్టేస్తారు, మొదలు బైక్ అడ్డం పెట్టేస్తారు. సో ఇక వ్యక్తి బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా చాలా సమస్యగా ఏర్పడుతుంది. వాటి గురించి మనం అందరూ మాట్లాడుకున్నాం. ఎంతవరకైనా కూడా ప్రెసిడెంట్ గారు చెప్తారు, కానీ దాన్ని పాటించవలసిన బాధ్యత ఎవరిది? మనదే కదా. అరే మా ఇంటికి చుట్టం వచ్చింది అనుకోండి, బాబు కారు ఎక్కడ పెట్టావు, రోడ్డుకి అడ్డం పెట్టావా అని అడుగుతా నేను. రోడ్డుకి అడ్డం ఉంటే తీసేసేయండి, పక్కకు పెట్టండి, ఖాళీ ప్లేస్లో పెట్టరండి. నేను దగ్గర ఉండి మా వాచ్మెన్ పంపించి మరీ పక్కన పెట్టిస్తా.
సో ఇట్లా అందరూ నిర్ణయం తీసుకోవాలి. నేను ఒక్కనే కాదు, అందరు నిర్ణయం తీసుకోవాలి. మన ఇంటికి ఎవరు వస్తున్నారు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారు, అక్కడ ఎవరో అన్ని చూసుకుంటే కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ చెత్త విషయంలో కూడా ఒకటే చెప్తున్నాను, పట్టించిన వారికి 1000 రూపాయలు బహుమానం తెస్తే బాగుంటుంది. పట్టించిన వాళ్ళకి అంటే పట్టిస్తే 1000 రూపాయలు బహుమానం, అది ఆయన నుంచి కలెక్షన్ చేసి ఇప్పించేది దాన్ని. ఇది ఒక విషయాన్ని మీరు పరిగణన తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఆలోచన చేసి తీసుకోండి. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మన గోవర్ధన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎంఎన్ రెడ్డి నగర్ కమిటీ సమక్షంలో ఈరోజు ఎస్ గోవర్ధన్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. ఆయన కమిటీని యథావిధిగా కొనసాగించే దానికోసం కాలనీ వాళ్ళు మొత్తం మెంబర్స్ మొత్తం సకుటుంబంగా వచ్చేసి ఆయన మీద సంతోషంతో తృప్తితోటి అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన సేవలో ఎల్లవేళలా కాలనీ వాళ్ళకి ఉండాలని ఆక్షేపిస్తూ సంతోషిస్తూ మేమందరం ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ధన్యవాదాలు. కుత్బుల్లాపూర్ ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో ఈరోజు నూతనంగా మళ్ళీ ఒక సొసైటీని డిజాల్వ్ చేసి పాతదాన్ని కొత్త సొసైటీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి గత కొన్నేళ్లుగా మా శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు ఎన్నో సేవలు అందించారు. అధ్యక్ష పదవిలో వాళ్ళు ఎన్నో పదవుల్లో ఉండి కూడా మాకు ఎన్నో కాలనీకి ఎన్నో సేవలు అందించడం జరిగింది. సో అదేవిధంగా అందరూ కూడా ఈరోజు ఏకీకృతంతో అందరు కలిసికట్టుగా కాలనీ వాళ్ళందరూ కలిసి పిచ్చేసి కమిటీ హాల్లో ఈ యొక్క మళ్ళీ సొసైటీని ఏర్పాటు చేసుకోవడానికి మన గోవర్ధన్ రెడ్డి గారిని ఏకీగ్రహంగా ఎన్నికించడం జరిగింది. సో అందరూ కూడా వారిని మంచి అభిప్రాయంతో వారికి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ప్రతి ఒక్క కాలనీ సమస్య ఏదున్నా కూడా తొందరగా సాల్వ్ చేయడం జరుగుతుంది. వెంటనే వాటిని రిజాల్వ్ చేస్తుంటారు అప్పుడప్పుడు. సో అదేవిధంగా ఈరోజు మన కాలనీలో ఏదైతే ఈ యొక్క కొత్త కమిటీ సమావేశం జరుగుతుందో దానికి మళ్ళీ నాకు ఈ యొక్క జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వడం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతా భావంతో ఎప్పటికీ కలిసిమెలిసిగా ఉంటామని వారి పనులలో సహాయకంగా ఉంటామని నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో ఈ యొక్క సమావేశము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పాత అసోసియేషన్ ఈరోజు డిజాల్వ్ చేయబడింది. మళ్ళీ ఏకగ్రీవంగా నన్ను మరియు నా తోటి సభ్యులను ఎన్నుకున్నందుకు వీరందరూ కూడా కాలనీ సభ్యులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క కాలనీకి సేవలు అందించే భాగ్యం కలిగించిన ఈ యొక్క కాలనీ సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. మరియు ఈ యొక్క కాలనీ దినదినాభివృద్ధి చెందడానికి నా వంతు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. ఈ డెవలప్మెంట్కు ముఖ్య కారకులు ఏంటంటే మన తోటి సహోదరులు వారి యొక్క పూర్తి సహకారాలు నాకు అందించి వెన్నంటి ఉండి నాకు అందిస్తూనే ఉన్నందువల్ల మన కాలనీ ఈ రకంగా డెవలప్ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు వివేకానంద్ గారు అనుక్షణం మాకు సహకారాన్ని అందించి మాకు ఒక పార్క్ అభివృద్ధి చేయించారు. అలాగే ఈ కమిటీ హాల్ కూడా ఎన్నో నిధులు వెచ్చించారు. మాకు రోడ్స్ కూడా వేయించారు, డ్రైనేజ్ లైన్స్ వేయించారు. అలా మా కాలనీ సభ్యుల సహకారంతో కూడా మిగతా పనులని కమిటీ హాల్ కూడా చాలా మంచిగా నిర్మించుకున్నాం. ఇది మా కాలనీకి కల్పవృక్షం లాగా తయారైంది. ఈ కాలనీకి నేను ఇంకా జీవితకాలం సేవ చేయాలనే ఒక దృక్పథంతో ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే మనము ఈ కమిటీ హాల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మన కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులతో వారి యొక్క మందిరానికి స్లాబ్ వేయించుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాం. కాబట్టి ఆ కాశీ విశ్వేశ్వరుని మా ఆశీస్సులు ఉంటే ఒక 1.5 yearలో దాన్ని పూర్తి స్లాబ్ వేయించుకుందామనే ధోరణిలో మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడికి చేసినటువంటి పెద్దలు నన్ను ఏకగ్రీవంగా నా తోటి సహోదరులను కూడా ఎన్నుకున్నందుకు, మరియు మన టెంపుల్ జనరల్ సెక్రటరీ శివరామరెడ్డి గారు, అలాగే ట్రెజరర్ రాము గారు, మోహన్ గారు, మరియు మోహన్ రావు గారు, నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, ఇంకా సంజయరావు గారు, బాలరాజ్ గారు, మరియు హరికృష్ణ గారు, కిరణ్ గారు, మరియు లింగాధర్ గారు, ఇంకా పేరున ప్రతి ఒక్కరికి కూడా
నేను నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.